హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోనే అమరేంద్ర బాగి ఇద్దరూ కలిపి పంతులు గారిని పిలిచి వినోద్ చిత్రలో పెళ్లికి ముహూర్తం పెట్టిస్తారు. అప్పుడు వినోద్ చిత్ర ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మనోహరి కూడా వాళ్ళ పెళ్ళి అయిపోతున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. బాగీని ఇంట్లో నుంచి ఈజీగా పంపించేయచ్చు అని చెప్పి. అప్పుడు అమరేంద్ర చిత్ర నీ సైడ్ ఎవరైనా పెళ్ళికి వస్తారేమో వాళ్ళందరినీ పిలువు అని చెప్పి అంటాడు. దానికి చిత్ర అంటుంది, నా సైడ్ ఎవరూ లేరు బావగారు, వస్తే నా తరపున ఆశ్రమంలో వారే రావాలి తప్ప ఇంకెవరూ నాకు లేరు కదా, మీకు తెలుసు కదా అని అంటుంది. అదేంటి చిత్ర, నేను దత్తత తీసుకున్న ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళు వస్తారేమో పిలువు అని అంటాడు. దానికి వినోద్ బాగా అందరు దత్తత తీసుకోవడం ఏంటి అని అంటారు. అవును, చిత్రని ఎవరో ఫ్యామిలీ దత్తత తీసుకుంది అని చెప్పి అమరేంద్ర కూల్గా అంటాడు. దానికి చిత్ర సమాధానం చెప్పలేక టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అదంతా చూస్తున్న అరుంధతి, మనోహరి, బాగి అందరూ కలిపి ఏంటి చిత్రను దత్తత తీసుకోవడం ఏంటి అని అనుకుంటారు. అప్పుడు వినోద్ కూడా చిత్రను అడుగుతారు, ఏంటి చిత్ర నువ్వు నాకు ఈ మాట చెప్పనే లేదు, నిన్ను ఎవరో ఫ్యామిలీ దత్తత తీసుకుంది అని చెప్పి. దానికి సమాధానం చెప్పలేక తికమక పడుతూ ఉంటుంది చిత్ర. ఇదంతా కిటికీలోంచి అరుంధతి చూస్తూ దీని తిక్క కుదిరింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత బాగి కూడా షాక్ గురవుతుంది, ఏంటి ఇలాగా నిజాలు దాసింది చిత్ర అని చెప్పి.